హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ వ్లాగ్స్ అండి. అందరికీ ముందు శుభోదయం అండి. ఈరోజు వచ్చేసి సాటర్డే. మన ఇంటి ముందు ఇట్లా బొట్లు పెట్టుకున్నాను చూడండి, అలంకరించుకున్నాను. ముగ్గులు అయితే చూడండి, ఈరోజు కొంచెం కలర్స్ వేసుకున్నాను లైట్గా. చాలా బాగున్నాయని అనుకుంటున్నాను. బాగున్నాయో లేదో కామెంట్ చేయండి. మీరు కూడా కామెంట్ మాత్రం చేయట్లేదు. ఖచ్చితంగా చేయాలి కదండి. బాగుంటే బాగున్నాయి అనాలి, లేకపోతే బాగాలేదని కూడా కామెంట్ చేయండి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పూజలో కూర్చున్నాను. ఈ పనులన్నీ అయిపోవడం అంటే అంత తేలికేం కాదండి, చాలా టైం పట్టుద్ది. ఇంకా కిరాణా షాప్ ఉంది కాబట్టి ఆ షాప్ చూసుకోవడం, మా ఆయన లేరు, ఈరోజు పనికి వెళ్ళారు, చేను పనికి. ఆ పని చూసుకోవాలి, ఇటు ఇంట్లో పూజ పనులు, ఇంటి పనులు మొత్తం చూసుకునేసరికి చాలా టైం పట్టిందని 10 అయింది ఈరోజు. అయినా సరే కష్టంగానే ఉంటుంది ఇవన్నీ చేసుకోవడానికి, అయినా సరే చేస్తాను. చేసుకుంటాను ఇష్టంగానే. ప్రతి వారం ఇంట్లోనే పూజ చూపిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి. టెంపుల్స్కి వెళ్ళాలంటే మాత్రం మా ఊరికి బస్సులు ఉండవు, బస్సులు రావు. బైక్ మీద 5 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి ఆటోలలో వెళ్ళాలి. కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, నేను ఒక్కదాన్ని వెళ్ళడం కూడా. మా ఆయన పనికి వెళ్తారు కదా, అంత రిస్క్ ఎందుకనేసి నేను ఇంట్లోనే పూజ చేసుకుంటాను. ఇంట్లో చేసుకున్న టెంపుల్కి వెళ్ళినా ఎక్కడున్న దేవుడే కదండి. కాకపోతే బయటకు వెళ్ళాము అనేసి కొంచెం హ్యాపీగా అనిపించవచ్చు బయటకెళ్ళి దేవుడిని దర్శించుకుంటే. కానీ పర్వాలేదు, నాకైతే ఇంట్లో అయినా బయటకెళ్ళి దేవుడి దర్శించుకున్నా కానీ ఎక్కడైనా ఒకేలాగుంటుంది. అలా కుదరదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాను. పూజ కూడా కంప్లీట్గా వస్తుంది. మీకు చూపించేది మాత్రం 2-3 నిమిషాలు అంతే, కానీ నేను చేయడానికి మాత్రం 4-5 గంటల టైం పట్టిద్దండి. ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. కాకపోతే నేను అవన్నీ అలా చూపించను. మనం పొద్దుట లేవంగానే ఏమేం పనులు చేసుకుంటామో అవి చూపించిన తర్వాతే నా వీడియోలు కూడా అట్లనే ఉంటాయండి. నా వంటలు కూడా ఫస్ట్ వంట వీడియో చేసినా కూడా నేను ఫస్ట్ అయితే వీడియో చూపించాను, వంట వీడియో. ఇంట్లో పనులు ఎట్లయితే చేసుకుంటానో అట్లనే చూపిస్తాను. ఇంటి పనులు చేసుకున్న తర్వాత పూజ పనులు, ఆ తర్వాత వంట చేసుకుంటాను కదా, మీకు కూడా అట్లనే చూపిస్తాను. కింద కూర్చొని చేసుకుంటున్నాను. కింద అంటే కింద కాదు, స్టూల్ పైన కూర్చున్నాను. అంతకంటే పైకే పెట్టుకున్నాను ఫొటోస్ మాత్రం. కింద కూర్చోలేని పరిస్థితి నాది. అందుకనేసి టేబుల్ పైన ఫొటోస్ పెట్టుకొని నేనేమో స్టూల్ పైన కూర్చొని పూజ చేసుకుంటాను. ఏదో ఒక రకంగా పూజ మాత్రం చేసుకోవాలనేసి పూజ అయితే కంపల్సరీ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మన బుజ్జి వినాయకుడు ఈరోజు వైట్ మందార పెట్టాను చేతిలో. రోజు రెడ్ మందార పెట్టేది కదా, ఈరోజైతే కొంచెం పూజ లేట్ అయిందండి. 10 అట్లా అయింది. అయ్యేసరికి ఈరోజు ప్రతిసారి పూజలో వైట్ మందార పెట్టట్లేదు, చూపిస్తున్నాను కానీ మన ఇంటి ముందు ఉన్నాయి కానీ అని. ఈరోజు అయితే లేట్ అయ్యేసరికి పూసినాయి, వైట్ మందార విచ్చుకున్నాయి కాబట్టి ఈరోజు ఆ పూలు మాత్రం పెట్టుకున్నాను. మా ఆయన అయితే చేను దగ్గర 4 అంటే 4 కంకులు తీసుకొచ్చారు, మొక్కజొన్న కంకులు. వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిప్పు అయితే లేదు ఇంట్లో, నిప్పు చేయలేదు ఈరోజు. అందుకనేసి మొత్తం ఒలిసిన చేతులకు తడి అంటించుకొని
శుభ్రంగా అవంతా కలుపుతుంటే దారాలన్నీ చేతికి అంటుకుంటాయి. క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఈరోజైతే నేను మొక్కజొన్న స్వీట్ గారెలు చేయబోతున్నాను. తీపి గారెలు. తీపి గారెలు అన్నందుకు నేను బెల్లం తీసుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉండాలని పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. బాగుంటుంది ఇలా చేసుకుంటే, మీరు కూడా ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీదే మళ్ళీ నిప్పు చేసుకున్నాను. కట్టెల పొయ్యి మీదే గిన్నె పెట్టుకొని ఇట్లా స్పూన్ తోటి వేసుకోవాలి. కొంచెం జారుగా ఉండాలి పిండి. ఇలా వేసుకొని అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అట్లా మిగతావన్నీ చేసుకోవాలండి. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో రెడ్గా కలర్ఫుల్గా. చూడగానే నోరూరుతుంది చూడండి ఎంత బాగున్నాయో. మొక్కజొన్న తీపి గారెలు రెడీ. నా స్టైల్లో వీడియో నచ్చితే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూడగానే ఎంత బాగున్నాయో చూడండి మీరే. ఇలా ఎప్పుడైనా చేశారా? మీరు కూడా ఒకసారి చేయండి. బాయ్. ఉంటాను ఫ్రెండ్స్.